దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన వాగ్దానమును మనం చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 6వ వచనమును మనం చూసినట్లయితే, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును అని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంది. ఈ వాక్యంను నేను వేరే భాషలో కూడా ధ్యానిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఎలా రాయబడి ఉందంటే, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చి నిలుచును అని ఉంది. ఇక్కడ తెలుగు బైబిల్లో మనం ఎలా చూస్తున్నాడు, వచ్చును అని ఉంది. ఇక్కడ ఎలా ఉందంటే, దాని మీద తల మీద వచ్చి అది నిలిచి ఉంటుందంట తల మీద. అంటే ఎంతగా అంటే, మీరు నీతిమంతుడిగా ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క తల మీద అని మాత్రం కాదు, తల మీద వస్తే మన జీవితం మీద అని మనం చెప్పాలి. మన జీవితం అంతా కూడా మీకు తోడుగా ఉండి ఆయన ఏం చేస్తాడంటే, అక్కడ రాయబడింది ఆశీర్వాదము వచ్చును అని రాయబడి ఉంది. ఆశీర్వాదము మీ తల మీద వచ్చి నిలుచును, ఆశీర్వాదం మీ మీదికి వచ్చును. తల మీద, నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును అని మాత్రం కాదు, ఇంకా దానిలో రెండో భాగంగా ఏం చూస్తున్నామంటే, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. అంటే బలాత్కారం అంటే చాలా క్రూరంగా నడుచుకుంటున్నవారు, లేదంటే తప్పిదమైన మార్గంలో ఉంటున్నవారు, ఇంకా చెడు రీతిగా జీవిస్తున్నవారు, వాళ్ళందరూ మనం చూస్తే దుర్మార్గులు అని చెప్పి ఇంకొక తర్జుమాలో ఉంది. ఆ దుర్మార్గులు నోరుని మూయించునంట, వారి యొక్క నోరు మూసివేయును అని చెప్పి రాయబడి ఉంది. భక్తిహీనుని నోరు మూసివేయును అని చెప్పి. కానీ ఈ లోకంలో మనం చూస్తున్నాం, భక్తిహీనులు, మంచివాళ్ళు, చెడు వాళ్ళు అంతా కూడా ఒకే రీతిగా ఉంటున్నట్టు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. అయ్యో, ఎలా భక్తిగా ఉంటున్న వారికన్నా భక్తిహీనులుగా ఉంటున్న వారు కూడా బాగానే ఉన్నారు కదా అని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది ఈ లోక రీతిగా, అంటే మీ లోక జీవితం అనేది కొద్ది కాలం మాత్రమే. కానీ ఎప్పుడు మన దేవుని సన్నిధి చేరుతామో మనకు తెలియదు. ఆ ప్రతిఫలము మన దేవుని సన్నిధి మనం చేరినప్పుడే మనకు తెలుస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే, ఈ లోక జీవితం మాత్రము కాదు నా జీవితము, యేసయ్య తోడు నేను ఉన్నప్పుడు, యేసయ్య నాకు తోడుగా ఉన్నప్పుడు నేను భక్తిమంతుడిగా నేను జీవించి, నా శిరస్సు మీద, నా తల మీద నాకు ఆశీర్వాదం తప్పకుండా వచ్చును అని మీరు నమ్మండి. అలా మీరు నమ్మినట్లయితే తప్పకుండా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యంను చేయను. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఏ రీతిగా ఈ వాక్యంలో మేము చూస్తున్నామో, నీతిమంతుని తల మీద ఆశీర్వాదములు వచ్చును అని ప్రభువా మీరు పలికారు. నేను ప్రార్థిస్తున్నాను, ఇక్కడ ఎవరెవరు నీతిమంతులుగా ఈ డైలీ డివోషన్స్ ధ్యానిస్తూ ఉన్నారో ప్రభువా తండ్రి, వారి తల మీద ప్రభువా ఆశీర్వాదములు రావాలి, వారి కుటుంబం మీద ఆశీర్వాదం రావాలి, వారి బిడ్డల మీద ఆశీర్వాదం రావాలి, వారి చేతి పనుల మీద ఆశీర్వాదం రావాలి, వారి కుటుంబం మీద ఆశీర్వాదం రావాలి. ఆ రీతిగా ప్రతి ఒక్కరి తండ్రి ఎవరెవరు ఇప్పుడు కనిపెడుతూ ఉన్నారో వారి మీద మీ ఆశీర్వాదములు వచ్చునుగాక. వారిని మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. మీరే తోడుండమని ప్రభువా వారిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.